హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? నేను చాలా బాగున్నాను. ఇక్కడ దేనికున్నాను అనుకుంటున్నా, కత్తి పట్టుకొని ఆల్రెడీ మిరపకాయలకి అయితే తుప్పలన్నీ నరకడం జరుగుతుంది. తుప్పలు అయితే చూసారు కదా ఎట్లా ఉన్నాయో, తుప్పలు అనమాట. ఇవి చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా నరికి సర్ది అయితే లైన్ చేస్తున్నాం. మా అమ్మని మా అన్నయ్య అయితే, మా అక్క వాళ్ళు, మా వైఫ్ ఉన్న మా పిల్లలు అయితే కింద పక్కన ఆల్రెడీ తవ్వుతున్నారు అనమాట. నేను వచ్చి తుప్పలు అయితే నరుకుతున్నాను అనమాట. చూసారు తుప్పలు అయితే ఎట్లా ఉన్నాయో. కర్రలు అయితే నరుకుతూ పని అంటే మనకి ఎండిపోయిన తర్వాత చాలా బాగా పనికి వస్తాయి అనేసి కొన్ని అయితే పోగేసుకుంటాను. చూసారు అయితే తుప్పలు ఇలాగ ఉన్నాయన్నమాట. సిగిరి అనమాట. చాలా ఇదిగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. ఇవైతే సరిగ్గా చిలిపిపోతే చేతులు కానీ కాళ్ళు కానీ బాగా రక్కేస్తాయి అనమాట. చిన్న చిన్న ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి నేనైతే ఫుల్ పెయింట్ వేసుకోవడం జరిగింది. చిన్న షట్టర్ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలా తుప్పలు అద్మేటప్పుడు అయితే చిన్న చిన్న ముళ్ళు గీసుకుంటాయి అనేసి అనమాట. ముళ్ళు వచ్చి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. దీనికి కంప పేరు వచ్చి సిగ్గర్ అనమాట. సిగ్గర్ అంటాం మేమైతే. ఇదనమాట మన ట్రైబుల్లో అయితే ఈ విధంగా మేమైతే పని చేసుకుంటాం అనమాట. వెంటనే వెంటనే మిరపకాయలకి అయితే మేము నాటిస్తాం అనమాట. చూసారు కదా తుప్పలు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా పురుగులు కానీ రకాలుగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, తుప్పలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సిగ్గిర కంపలు అనమాట. అప్పుడే అనుకున్నాను పురుగు చాలా దురదైన పురుగు ఇది. ఆల్రెడీ నాకు అంటుకుందనమాట. చూసారా, అది దులిపేసాను కానీ ఇంకో సైడ్ ఇంకో పురుగు అంటుకుంది. సేమ్ అట్లా చాలా ఘోరంగా విషమైన పురుగు అనమాట. అంటుకుంటే చేతులంతా దురదలేస్తుంది అనమాట బాగా. ఇదే మా పాప వచ్చి తూతున్నారు, మా అమ్మ వాళ్ళన మా ఆవిడ వాళ్ళు. చూసారా, మా పాప అయితే తూగుతుంది. మాకైతే చిన్న పిల్లలు కూడా మాకైతే మాతోని వచ్చేసి మాతో పని చేస్తారు. మాకైతే పిల్లలు అయితే కాళ్ళకి ఉండరు. ఏదో చిన్న గబ్బం అనిపోతే ఏడుస్తారు అనమాట. చూసారు కదా, మాతో పాటు అందరితో పాటు కలిసి తూగుతారు అనమాట. చెల్పడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం చెల్పేసాను. ఇది చూసారు కదా, ఇప్పుడు వచ్చి తూగుతున్నారు. ఏదో కొంచెం సైడ్ తూవడం అయిపోయింది. చూసారు కదా, తుప్పలు అయితే అయిపోయింది. ఆల్రెడీ చిన్న మొక్క అయితే నిన్న ఆల్రెడీ నాటించాం కానీ వర్షం ఉన్నట్టు గడ్డికి పడంతో గడ్డి అనేది పైన వచ్చింది. ఇదైతే బాగా తూవుకుంటే బాగుంటుంది అనమాట. తూవుకొని దీనిపైన అయితే ఆవు గత్తం వేయాలంట. ఆవు గత్తం వేసుకొని దీనిపైన మిరపకాయ మొక్క చుట్టూ గుప్ప వేసుకొని పేడ అంటే వేస్తే చాలా బలం వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా.